హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఆంధ్ర. ఈరోజు వీడియోలో గరం మసాలా పొడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎగ్జాక్ట్గా నేను చెప్పిన కొలతలతో చేసి చూడండి, చాలా బాగుంటుంది గరం మసాలా పొడి. ఈ గరం మసాలా పొడినే కూర మసాలా పొడి అని కూడా అంటారు. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఒక గ్లాస్ లవంగాలను, ఒక గ్లాస్ స్టార్ అనైస్ అంటే అనాస పువ్వును, అలాగే ఒక గ్లాస్ దాల్చిన చెక్కను, 10 యాలకులను, 2 గ్లాసుల ధనియాలను, 1 గ్లాస్ జీలకర్రను, 1 గ్లాస్ గసగసాలను, వీటిని ఒక రోజంతా ఎండలో పెట్టి ఎండనివ్వాలి, లేదా స్టవ్ మీద ఒక్కొక్క దాన్ని విడివిడిగా ఒకసారి వేడవ్వనివ్వాలి. ఇలా వేడైన తర్వాత చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, గరం మసాలా పొడిని ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. గరం మసాలాకు మరియు బిర్యానీ మసాలాకు డిఫరెన్స్ ఏంటంటే, బిర్యానీ మసాలాలో 1/2 గ్లాస్ జీలకర్రను, అలాగే జాజికాయను, జాపత్రిని వాడతారు. అదే గరం మసాలా పొడిలో అయితే 1 గ్లాస్ జీలకర్రను, జాపత్రి, జాజికాయను వాడరన్నమాట. అదే వీటి డిఫరెన్స్. కనుక ఈ టిప్ని మీరు దృష్టిలో పెట్టుకుని గరం మసాలా పొడిని అలాగే బిర్యానీ మసాలా పొడిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్ట్ ఆఫ్ ఆంధ్ర.